ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ. సరే, మన పత్రికలు రాసే వార్తలు ఎట్లా ఉంటాయంటే అక్కడేదో ఈ గుడారం తగలబడితేనో, లేకపోతే ఎవరైనా కింద పడితేనో, లేకపోతే పూసలు అమ్ముకునే అమ్మాయి గురించినో, లేకపోతే ఒంటి నిండా నగలేసుకొచ్చినటువంటి వాడి గురించినో, ఇట్లాంటివి తప్పించి అసలు మనకి ఆ స్నానాలేంటి, వాటిట్లో విశిష్టత ఏంటి, త్రివేణి సంగమం ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏ ఏ దేవతల గురించి చూస్తారు, ముక్కోటి దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారని వాళ్ళు ఎందుకు అనుకుంటారు, ఇట్లాంటి వాటికి సంబంధించిన వార్తలు రాయట్లేదు. టీవీలు రాయట్లేదనో, పేపర్లు చెప్పట్లేదనినో, కేవలం నెగిటివ్ వార్తలు మాత్రమే రాస్తున్నారు. నేను హిందూ సమాజం ఆగిపోలేదు, తమ పని తాము చేసుకుపోయారు. పత్రికలు చెప్పకపోయినా, టీవీలు చెప్పకపోయినా, మీడియా ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వకపోయినా, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నా పెద్ద ఎత్తున స్నానాలకు వెళ్ళారు. ఇప్పటికీ 40 కోట్ల మంది, మామూలుగా టోటల్గా 50 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారనుకుంటే ఇప్పటికే 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించడం అన్నటువంటిది ఈ దఫా ప్రయాగ్రాజ్ స్పెషల్.